విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా లేదా మీడియా ద్వారా ఇతరులకు చేరవేస్తే శిక్ష అర్హులు అవుతారంటూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికులు ఎవరు కూడా ఎటువంటి మెసేజ్లు కానీ వాట్సాప్లు కానీ ఎటువంటి సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ముఖ్యంగా మీడియాకి ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని సర్కులర్ జారీ చేయకూడదని, అలా చేస్తే మీరు శిక్షలు అవుతారు అని తెలియజేటువంటి పదాలు కూడా ఆ సర్కులర్లో ఉన్నాయి. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాతంత్ర హక్కులకు వ్యతిరేకం. దీని అన్ని కార్మిక సంఘాలు ఖండించడానికి ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించడం అనేది జరుగుతుంది. మీడియా యొక్క హక్కుని కూడా ఈరోజు కాలరాయించడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారని అడుగుతున్నాం. ప్రజాస్వామ్య హక్కు ఇది. అందుకని స్టీల్ ప్లాంట్ ఏ సమాచారాన్ని 10 మంది నిలువురా చనిపోయారు. జూన్ 8వ తేదీ చనిపోయినటువంటి వాళ్ళ సమాచారాన్ని యాజమాన్యం ఒక్కరికి ఇవ్వాల. ఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 100 మంది ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఇవ్వాల. అయినా కోర్టు ఉద్యోగులు ఇచ్చారు. ఈ సమాచారం ఇవ్వకూడదా? 900 కోట్ల రూపాయలు కార్మికులు బకాయి ఉన్నాయి. జీతాలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఏం కార్మికులు మాట్లాడుకోరు ఒకరికొకరు? ప్రశ్నించకూడదు, ఎవరికి తెలియకూడదు అనేటువంటి 40 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ లో ఉద్యమాలు నడుస్తున్నాం, మేమంతా ఉన్నాం. కానీ ఎప్పుడూ లేదు ఇటువంటి పద్ధతి. ఈ రోజు ఈ పద్ధతిని మాకే కాదు, ఇది మీడియాకి కూడా కావాలని హెచ్చరించడం తప్ప, మీడియాకి సమాచారం లేకుండా చేయాలని తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మీడియాలో చాలా విషయాలు వస్తున్నాయి. డైరెక్టర్లు సీఎండీలు జీతాలు తీసుకుంటారు, జీతాలు తీసుకుంటారు, తక్కువ జీతాలు కార్మికులకు జీతాలు పోస్తారు, జీతాలు చెల్లించారు. అడుగుతారు ఎవరైనా. మీడియాలో వస్తుంది, ఈ రోజు వచ్చింది, మీడియాలో వచ్చింది. సిఎస్ఎఫ్ కమాండ్ మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ పోస్టులు 1300 పోస్టుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రద్దు చేశారు. నీకు ఎవరు ఉన్న పోస్టు ఎలా రద్దు చేస్తారు అంటే, నేను సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ గారికి ఫోన్ చేసి అడిగారు, సార్ ఎలా చేస్తారు? ఆయన ఒకే ముక్కు చెప్పారు, ఇది ప్రైవేటీకరణ చేసేటువంటి మార్గంలో ఒక విధానం, ఆ పద్ధతి. ఎందుకనంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు సిఎస్ఎఫ్ నడుచుకోడు. సిఎస్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు, అది ఎవరు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరు. అందుకని వాళ్ళని ముందు సాగనంపుతున్నారు, తర్వాత ప్రైవేట్ వాళ్ళ కంపెనీ చేతిలో చెప్పడం విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియదు. తప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారానే వచ్చింది. అందుకని ఇది లోకల్ యాజమాన్యం చేసిన పని కాదు. ప్రజాతంత్ర హక్కులు లేకుండా చేయాలని ఎటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సర్కారు ఈ నిర్ణయ గారు లోపల మొత్తం ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్లాంట్ కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం.